ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 25 తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ డ్రామా ఆట ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఎవరి పాత్ర ఏ క్షణంలో జరగాలో అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ఈ విషయం యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీ ప్రభావం ఎప్పుడు వెలువడుతుంది? ఇంతవరకు మీలో ఏ శక్తి లోపించి ఉంది? సమాధానం: యోగంలో గట్టిపడినప్పుడు మీ ప్రభావం వెలువడుతుంది. ఆ పదును ఇంకా రాలేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును అవసరం. ఈ పదును ఇంతవరకు తక్కువగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే నావ తీరానికి చేరుకుంటుంది. ఇది 1 సెకండ్ విషయము అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మందిరాలు మొదలైన వాటిని చూస్తూ ఇవన్నీ మా స్మృతి చిహ్నాలే అని సదా గుర్తుండాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము అనే సంతోషంలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. హంసలు కొంగలు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి, సహించాలి కూడా అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఏకత మరియు సంతుష్టతల యొక్క సర్టిఫికేట్ ద్వారా సేవలలో సదా సఫలతామూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సేవలలో సఫలతామూర్తిగా అయ్యేందుకు 2 విషయాలను గమనం ఉంచుకోవాలి. 1 సంస్కారాలను కలుపుకునే ఐకమత్యము. 2వది స్వయం కూడా సదా సంతుష్టంగా ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా ఒకరికొకరు స్నేహ భావనతో శ్రేష్టతా భావనతో సంపర్కంలోకి వస్తే ఈ 2 సర్టిఫికేట్లు లభిస్తాయి. తర్వాత మీ ప్రాక్టికల్ జీవితము తండ్రి ముఖాన్ని చూపించే దర్పణంగా అయిపోతుంది. ఆ దర్పణంలో తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా కనిపిస్తుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఆత్మ స్థితిలో స్థితమై అనేక ఆత్మలకు ప్రాణదానం అనేది ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.